అందరికీ నమస్కారం. ఇప్పుడు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలలో బీఎస్పీ తరపున మీ కొల్లకుంట నాగరాజు అనే నేను హిందూపురం లోకల్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ నన్ను సపోర్ట్ చేసి మన గుర్తు ఏనుగు గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొల్లకుంట బట్టే నాగరాజు, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నా మీద విశ్వాసంతో జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ కుమారి మాయావతి గారు మరియు రాష్ట్ర రథసారథి పరంజ్యోతి గారు మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారు నా మీద నమ్మకం ఉంచి ఈరోజు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా వడ్డర కులానికి చెందినటువంటి నన్ను ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది పైగా మేము వడ్డల్లో ఉన్నాం. మరియు పార్లమెంట్ వైపుగా చూసుకుంటే దాదాపు 4 లక్షల మంది పైగా మేము ఉన్నాం. కానీ మా వడ్డేరని అటు ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మరియు ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ తెలుగుదేశం పార్టీ కానీ మమ్మల్ని గుర్తించడంలో విఫలమైంది. కాబట్టి నేను ఈరోజు నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. బహుజన సమాజ్ పార్టీ కేవలం బహుజనులకు రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో 1984లో మాన్యశ్రీ కాశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. బహుజనులకు ఆత్మగౌరవం, ఆదాయం, అధికారం జరిగేది కేవలం బహుజన సమాజ్ పార్టీలో మాత్రమే చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు గౌతమ్ బుద్ధుడు మరియు మన మరియు మహాత్మా పులేరావు గారు మరియు ఛత్రపతి వారి ఆలోచనలను రాజ్యాంగ రూపంలో రచిస్తే వాటిని కార్యాచరణ రూపంలో నిజమైన రాజ్యాంగం అమలు చేసినప్పుడే మనకు బహుజనులకు నిజమైన అధికారం దక్కుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బహుజనులకు నిజమైన రాజ్యాధికారం దక్కాలంటే రాజ్యాంగం 100% అమలు చేసినప్పుడు మాత్రమే మనం ఇది చేయగలమని చెప్పేసి మన పార్టీ యొక్క బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ యొక్క మేనిఫెస్టోను కూడా ప్రకటించడం జరిగింది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు రాష్ట్రంలో రెండు కులాంతర పార్టీలు మాత్రమే ఈరోజు రాజ్యాధికారం అనుభవిస్తున్నాయి. అందులో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరొకటి టీడీపీ. అదేవిధంగా ఒకరి తర్వాత ఒకరు వీళ్ళే మార్చి మరి వీళ్ళు అధికారం అనుభవిస్తున్నారు. కానీ 85% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కేవలం నామకే వాస్తు నామినేట్ పోస్టులు ఇచ్చేసి ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు. అలా కాకుండా మీకు అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో నేను హిందూపూర్ లోకల్ వాసిగా, ఒక ఎస్సీ బిడ్డగా, ఎస్టీ బిడ్డగా, వాల్మీకి బిడ్డగా నేను మీ ముందుకు వస్తున్నాను. ప్రజలారా ఒకసారి గమనించండి. నాన్ లోకల్ వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మన దగ్గరకు వచ్చి అమ్మ అబ్బాయి అని అడుక్కుంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచన చేసి లోకల్ గా ఉన్నటువంటి నేను 24/7 నేను హిందూపూర్లో ఉండి నేను అందరికి 100% నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రజలారా ఒక్కసారి గుర్తించండి. ఒక్కసారి నేను మీ లోకల్ బిడ్డగా నాకు అవకాశం కల్పిస్తే మనం హిందూపూర్ అభివృద్ధి మనమే డెవలప్ చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర నాయకులు పరంజ్యోతి గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. జై భీమ్, జై వడ్డెర, జై భీమ్.